మొదటిగా మీ అందరికీ ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. ఐ విష్ యూ హ్యాపీ ప్రాస్పరస్ న్యూ ఇయర్. 2025 సంవత్సరంలో దేవుడు మీ జీవితాలలో గొప్ప కార్యాలను జరిగించి మెండైన దీవెనలు కుమ్మరించి మిమ్మల్ని ఆత్మీయంగా ఫలింపు చేసి అనేకులకు దీవెనగా నిలబెట్టబోతూ ఉన్నారని నమ్ముతూ ఉన్నాను, విశ్వసిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటలను బట్టి బలపరచబడదాం. దేవుని సన్నిధిలో కనిపెట్టి విశ్వాసంగా ప్రార్థించి ఈ వాగ్దానాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనము. నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్లో డైలీ వాగ్దానమును బట్టి ఆదరించబడుతూ ఉన్న నీతో దేవుడు ఈరోజు మాట్లాడుతున్న బలమైన మాట ఏంటో తెలుసా? ఈ సంవత్సరము నీ జీవితంలో ఆయన చెప్పిన మాట నెరవేర్చబడుతూ ఉన్నదని. ప్రియమైనటువంటి వారలారా, దేవుడు మీ జీవితాలలో వాగ్దానాలు చేసి ఉన్నారా? దర్శనాలను చూపించి ఉన్నారా? మీ జీవితము అనేకులకు మాదిరిగా నిర్మించడానికి ఆయన ఒక సిద్ధపాటు కలిగిన ఒక ప్రణాళిక కలిగి ఉన్నారని మీరు నమ్ముతూ ఉన్నారా? అయితే శుభ వాగ్దానం ఇది. దేవుడు మీ పట్ల చేసిన ప్రతి వాగ్దానమును కూడా నెరవేర్చడానికి సిద్ధముగా 2025 సంవత్సరంలో నిలబడి ఉన్నానని, నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచు ఉన్నవని, అవి 2025 సంవత్సరంలో వచ్చే ఉన్నవని దేవుడు నీకు బలమైన వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడం కోసం 2024 సంవత్సరంలో దేవుడికి లోబడని, నీతి లేని, పరిశుద్ధత లేని నీ భక్తి జీవితాల అన్నిటి నుంచి నువ్వు విడిపించబడి, నువ్వు నూతన పరచబడి 2025 సంవత్సరంలో దేవునికి లోబడే వ్యక్తిగా, నువ్వు దేవుని ప్రేమించడి వ్యక్తిగా, ఆయన నీతి మార్గాలను అనుసరించే వ్యక్తిగా అడుగులు ముందుకు వేస్తే ఆయన చెప్పిన మంచి మాటలు, మంచి వాగ్దానాలు నీ జీవితంలో నువ్వు చూడబోతూ ఉన్నావు. అవి నీ జీవితంలో 2025 సంవత్సరంలో నెరవేర్చబడబోతూ ఉన్నాయి. ఆమేన్. నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ప్రియదేవుని బిడ్డ, 2025 సంవత్సరం ఎన్నో ఆశలతో అడుగు పెట్టావు కదా. అయితే నీ ఆశలన్నీ కూడా ఫలించాలంటే గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటి అంటే, 2024లో దేవునితో మన సంబంధ బాంధవ్యము ఎలాగూ ఉన్నదో పరిశీలన చేసుకుని 2025 సంవత్సరంలో దానికంటే ఇంకా ఉన్నతంగా ఉండడానికి మన భక్తి జీవితాలను సన్నద్ధం చేసుకొని మనం అడుగులు వేయాలి. తప్పిపోతే సరి చేసుకోవాలి. ఒకవేళ ఇంకా మనము మునుముందుకు వెళ్ళడానికి, ఇంకొక మెట్టు ఎక్కడానికి మన భక్తి జీవితాలను పునరుద్ధరించుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా ఆయన చెప్పిన మంచి మాట మన జీవితాలను ఉద్ధరిస్తుంది, నెరవేరుస్తుంది, ఫలింపు చేస్తుంది, దీవెనలకు పాత్రులుగా మనందరినీ నిలబెడుతూ ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ సంవత్సరం దేవుడిచ్చిన వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థించి మీ జీవితాలలో ఫలింపు చేసుకోవాలని వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీ బంగారు పాదాలకు వందనాలు. అద్భుతమైన వాగ్దానము చేత మాతో మాట్లాడి అయా 2024 సంవత్సరంలో అయా తండ్రి, మా జీవితాలలో జరగని మాటలు 2025 సంవత్సరంలో జరగబోతూ ఉన్నాయని, దానికి మా భక్తి జీవితాలను సన్నద్ధం చేసుకుని మీకు లోబడి నీతిగా మా యొక్క అడుగులు ముందుకు వేయాలని మీరు తెలియపరిచిన విధానాన్ని బట్టి వందనాలు. ప్రభువా, ఎవరైతే మీరు చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు చూడాలని ఇష్టపడుతూ ఉన్నారు, వారి పట్ల వాగ్దానాన్ని నెరవేర్చమని అయా
తండ్రి పరిచర్యను ఇంకా విస్తరింపు చేసి అనేకులకు దీవెనగా మార్చమని చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వాళ్ళారా, విన్నారుగా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. మరొకసారి మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా. I wish you happy and prosperous new year. God bless you all.